My Media, the voice of India. My Media, the voice of India. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ టు టెక్కీ టాక్ విత్ కేపీ బీపీ విబి. ఈరోజు ఆగస్టు 27, 2020 8:35 రాత్రి న్యూయార్క్ సమయం. భారత కాలమానం ప్రకారం శ్రీ సార్వరినామ సంవత్సర దక్షిణాయన వర్ష భాద్రపద శుక్ల దశమి శుక్రవారం ఆగస్టు 28 తెల్లవారుజామున 6:05. మరొక ఎపిసోడ్ ఆఫ్ టెక్కీ టాక్ కి స్వాగతం. నా పేరు బీపీ భానుప్రకాష్ అండ్ మనతో పాటు కేపీ కనక ప్రసాద్ ఉన్నారు. కేపీ బీపీ ఎలా ఉన్నారు? గుడ్. వన్ మోర్ వీక్, ఇంకొక వారం మళ్ళీ అయింది. ఈరోజు చాలా 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 ఉన్నాయి. కొంచెం ఇల్ ప్రిపేర్డ్ ఉన్నాను నేను కానీ, బట్ ఈరోజు ఒక దాని పేరేం పేరు అబ్బా, మైక్రోసాఫ్ట్ ది గేమింగ్ లో చెప్దామని అనుకుంటున్నా. ఫ్లైట్ సిమ్యులేటర్. సో మీరు ప్రపంచంలో ఎక్కడి నుంచి విన్నా మైండ్ మీడియాలో ఈ షో గత 6.5 సంవత్సరాలుగా మేము 7 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి షో. ఐ థింక్ 7 కాదు 8 అనుకో, 8కి వస్తున్నాము. వెల్కమ్ టు ద షో అండి. ఇది భానుగారు చెప్పినట్టు 8 సంవత్సరాలుగా చేస్తున్న షో ఇది. మేము వారంలో సేకరించిన వార్తా విశేషాలని, గ్యాడ్జెట్స్, కంప్యూటర్స్, టీవీ, మొబైల్, కెమెరా, మొబైల్ యాప్స్, వీటికి సంబంధించినవన్నీ తెలుగులో, అచ్చ తెలుగులో మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాము. నా పేరు కనక ప్రసాద్, కేపీ. న్యూయార్క్ మహానగరానికి దగ్గర ఉన్న ఆల్బనీ అనే కుగ్రామం నుంచి మేము ఈ షో చేస్తున్నాము. మేము అంత బాగానే ఉన్నాము. సో మాది వెబ్సైట్ ఉందండి, myindmedia.com. అందులోకి వెళ్ళి మీకు నచ్చిన మెచ్చిన అన్ని రకాల పాడ్కాస్ట్లు ఉన్నాయి, అన్ని వినొచ్చు. అండ్ ఆల్సో బ్యూటిఫుల్ వీడియోస్ ఉన్నాయి, కొత్త కొత్త వీడియోస్ అన్ని యూట్యూబ్లో పెట్టాము. సో ది టెక్కీ టాక్ లోకి వెళ్తే అక్కడ సబ్స్క్రైబ్ చేయండి. మై ఇండ్ మీడియా అనేది మన ఛానల్, అది కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ట్విట్టర్, ఫేస్బుక్. ఇది లైవ్ షో. ఈరోజు ఆగస్టు 27, 2020 అంటారు. ఆగస్టు 27, 2020 ఈ రోజు కానీ మీరు వింటుంటే ఇది లైవ్ షో. మీరు ఫోన్ చేసి మాట్లాడచ్చు. 484-364-3471 అది యూఎస్ఏ నెంబరు. ఇండియా నెంబర్ వచ్చేసి 988-555-5672. స్కైప్ ఐడి myInd.media. డైరెక్ట్ గా కాల్ చేసి మీరు మాట్లాడేయచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు చెప్పండి. చిప్ ఉంటే చెప్తామా? అది చిప్ ఉంటే చెప్తాం. ఈ మధ్య చిప్పు లేని కూడా కొని వస్తున్నాయి, మెకానికల్. వాటి గురించి చెప్తామని మీరు భలే అంటున్నారు. అది ఈ రోజు ఒక మంచి కామెడీ బిట్ ఒకటి పట్టుకొచ్చాను. మన సోకాల్డ్ ఈ స్కామర్స్ ఉన్నారు కదా, ఆ స్కామర్స్ అంటే విపరీతంగా కాల్స్ వస్తున్నాయి, రకరకాలుగా ఏమేమో చేస్తున్నారు. దాని గురించి కొన్ని వీడియోస్ అది ఇంటూ కూర్చున్నాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి దాంట్లో, ఎట్లా చేస్తారు ఏంటి. అండ్ ఒక ఫన్నీ కాన్వర్జేషన్ కూడా మనం వినిపిద్దాము. బాగుంది అది, సరదాగా. అంటే చెప్తాను, అన్ని చెప్తాను ఈ స్కామర్స్ కి సంబంధించి. అది కూడా మనం మాట్లాడుకుందాము. సో ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండండి. వీ హ్యావ్ లాట్ టు కవర్. చెప్పండి భానుగారు. ఓకే, ఈరోజు ఫస్ట్ మన షో బిగినింగ్ లో ఏదన్నా నడుస్తున్న టాపిక్ ఏదన్నా అయితే దాని గురించి మాట్లాడతాము. నడుస్తున్న టాపిక్ ఏం లేదు ఇప్పుడు, బట్ దేర్ ఇస్ నథింగ్ మచ్ గోయింగ్ ఆన్ ఎక్సెప్ట్ మన వావి గురించి ఇంతకుముందు మనం చాలాసార్లు కవర్ చేశాం కదా. వావి వాళ్ళ పరిస్థితి మరీ దరిద్రంగా తయారైపోయింది. మొత్తానికి వాళ్ళు ఇప్పుడు ఇంకా లబోదిబం అంటున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి చిప్పులు ఇచ్చేటువంటి కంపెనీ తైవాన్ లో చిప్పులు ఇస్తే మిమ్మల్ని తోకకొస్తామని చెప్పారు యుఎస్ అమెరికన్ ప్రభుత్వం. సో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సొంతంగా చిప్స్ తయారు చేసుకోలేనటువంటి పరిస్థితి వావికి. ఇంకా ఇప్పుడు చైనాలో దొరకంది ఏముందండి, వాళ్ళు అంతగా ఏముంది అక్కడ. ఎంత చేసినా కూడా ఇది లేదు, మన సొంత చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు వాళ్ళకి. అది కొంచెం కష్టమే వాళ్ళకి. దాంతోనే దెబ్బ పడింది వాళ్ళకి, చాలా భయంకరమైన దెబ్బ పడింది. సో ద బిగ్ ఇష్యూ అది. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ఇష్యూ. అది అప్పట్లో మనము రెగ్యులర్ గా కవర్ చేసాము. ప్రస్తుతానికి ఏమైందంటే
ఇది పోయింది. సో మొట్టమొదటి వార్త ఈరోజు ఇంట్రెస్టింగ్ వార్త బ్యాటరీల గురించి. మామూలుగా ఈ బ్యాటరీలు మనం వాడతాము, AA బ్యాటరీస్, తర్వాత నికెల్ కాడ్మియం బ్యాటరీస్ వాడి ఛార్జింగ్ చేసుకుంటాము. ఛార్జింగ్ చేసేసి ఈవెన్చువల్లీ ఈ బ్యాటరీస్ కొన్ని రోజులకి వాటి మొత్తం పవర్ ని కోల్పోతాయి. అవి మోస్ట్ ఆఫ్ ద బ్యాటరీస్ కొంత ఇదైన తర్వాత కోల్పోతాయి పవర్ ని మొత్తము. ఈ ఎట్లా ఉంటదంటే మొన్నే నా లెనోవో ల్యాప్టాప్ కి బ్యాటరీ పోయింది లోపల, ఇంటర్నల్ బ్యాటరీ. సో ఇంటర్నల్ బ్యాటరీ మార్చాను నేను. మార్చినా కూడా అది గబుక్కునే చచ్చిపోతుంది. ఐ డోంట్ నో వై. ఐ మీన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్స్ జస్ట్ డయింగ్. నాట్ వెరీ హ్యాపీ. నేను అది మార్చినాక కూడా అట్లా అవుతుంది. లెనోవో ఇది మన లెజెండరీ ల్యాప్టాప్ థింక్ ప్యాడ్ T470. ఏ బ్యాటరీ మార్చారు? ఎక్స్ట్రా బ్యాటరీ పెట్టిందా లేకపోతే ఇంటర్నల్? నాకు సేమ్ ప్రాబ్లం. ఇంటర్నల్ బ్యాటరీ పెడితే అది ఒక్కటే, అంటే కొంచెం వెనక లావుగుందని చెప్పి దాన్ని తీసి దీన్ని పెట్టాను, అది ఛార్జ్ అవ్వట్లేదు. ఇంటర్నల్ బ్యాటరీ దరిద్రమైన బ్యాటరీ ఇస్తున్నాడు. దాన్ని మొత్తానికి ఆ బ్యాటరీని తీయడానికి ఒక స్క్రూ ఇరుక్కుపోతే డ్రిల్ చేసా దాన్ని. డ్రిల్ చేసి ఆ స్క్రూని క్రాక్ చేసేసి 2 స్క్రూలో స్క్రూడ్ అప్ ద స్క్రూ. అయితే ఐ స్క్రూడ్ ద స్క్రూ. స్క్రూని స్క్రూ చేసి నిజంగా అది, ఎందుకంటే అది ఆ పైన స్క్రూ పైన థ్రెడ్లు ఇలా టీ షేప్ లో గానీ మైనస్ లో ఉంటాయి కదా, అవి చిట్లిపోయినాయి అనుకో, దాన్ని ఎట్లా తిప్పలేవు నువ్వు దాన్ని. అప్పుడు ఇది ఎట్లా తిప్పాలి అని చెప్పేసి యూట్యూబ్ లో వీడియోలు చూస్తే ఓహో ఇది ఇట్టాగా ఉందా దీని పరిస్థితి అని చెప్పేసి ఇంకా మనం కూడా ఇదే పని చేయాలి అని దిగాను. బరిలోకి దిగి మొత్తాన్ని క్రాక్ చేసేసి పెట్టాను. బ్యాటరీ ఎక్కువ రోజులు రావట్లేదండి, ఏ బ్యాటరీ అయినా కూడా. సో రెగ్యులర్ AA బ్యాటరీలని వీళ్ళు ఏం చేశారంటే, కాలిఫోర్నియాలో ఈ కంపెనీ చాలా వెరైటీ కంపెనీ, NDB అని ఉంది అనమాట. ఈ కంపెనీ నానో డైమండ్ బ్యాటరీస్ అని దాన్ని తయారు చేశారు. ఇది కొత్త టెక్నాలజీనా? ఇది చాలా కొత్త అమేజింగ్ టెక్నాలజీ. మన షో వినే శ్రోతలు ఇలాంటి వాటి కోసం రావాలి, దీనిపైన మేము మాట్లాడుతాం కాబట్టి. సో మామూలుగా ఏముంటది మీకు, నికెల్ కాడ్మియము లేకపోతే లిథియం అయాను ఏదో ఒక మెటల్ ఎలక్ట్రాన్లని వదులుతుంటది, ఇంకొక వైపు అవి లాగుతాయి. రిసీవర్ ఏదో ఉంటది, ఎలక్ట్రాన్లు ఒకదాని నుంచి ఒకటి పోతూ ఉంటే అదే కరెంటు. కలెక్టర్ ఉంటది కదా, సో అటువైపు ఆ ఎలక్ట్రిసిటీని మనం ప్రొడ్యూస్ చేస్తాం, రైట్? అవును. ఈవెన్చువల్లీ దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్లు అయిపోతాయి. 80% అయ్యి ఆ సైకిల్స్ వల్ల పడిపోతాయి. 80% బ్యాటరీ పడిపోయింది, పనికిరాదు, లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈవెన్ కార్లలో కూడా మీరు చూస్తే చాలా పెద్ద పెద్ద కార్లు, ఇప్పుడు టెస్లా లాంటిది 1,00,000 మైళ్ళ తర్వాత బ్యాటరీ పడిపోతుందని చెప్తాయి. ఎందుకంటే అది సస్టైనబుల్ కాదు అది. సో ఈ కాలిఫోర్నియా కంపెనీ ఏం చేసిందంటే, డైమండ్ బ్యాటరీస్ పేరు కానీ లోపల ఉండేది న్యూక్లియర్ వేస్ట్. అసలు నాకు పిచ్చెక్కింది చదివినప్పుడు. ఇది సీరియస్లీ న్యూక్లియర్ వేస్ట్? వేస్ట్ బాబు, నేను అసలు షాక్ అయ్యా. న్యూక్లియర్, ఇప్పుడు బాంబులు తయారు చేసినప్పుడు లేకపోతే న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయి కదా మనకి, అణు శక్తి, అక్కడ అది ఏదో రేడియము థోరియము ఏవో వాడతారు కదా మనవి. అవును, యురేనియం దాంట్లో ఉన్నటువంటి, అంటే ఆ వేస్ట్, అవి వేస్ట్ అయినా కూడా వాటి నుంచి రేడియేషన్ వస్తూ ఉంటది కదా, చాలా పవర్ఫుల్ అవి. అవును. ఆ రేడియేషన్ వేస్ట్ ని పట్టుకొచ్చి ఏం చేశారంటే వీళ్ళు ఒక బ్యాటరీలో పెట్టి పారేశారు. అంటే దాని గ్రాఫైట్ అది. అంటే దాంట్లో అబండెన్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, రేడియేషన్. వాళ్ళు చెప్పడం ప్రకారం 28,000 సంవత్సరాల పాటు ఈ బ్యాటరీలు పనిచేస్తాయట. 28,000 సంవత్సరాలు. ఓ మై గాడ్. అంటే 28,000 సంవత్సరాలు అంటే ఇంకా అంటే అటామిక్ ఇప్పుడు ఎనర్జీ ప్లాంట్స్ లాగా బ్యాటరీస్ లోనే ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ పెట్టి పడేస్తారా ఇంకా? సో బ్యాటరీస్ ఫర్ ఎవర్ అన్నట్టు. అయితే నా గెస్ ఏంటంటే, ఇప్పుడు మనం చిన్నప్పుడు సైన్స్ లో చదువుకున్నాం కదా,
రేడియో యాక్టివ్ యురేనియం కి హాఫ్ లైఫ్ ఏదంటారు తెలుగులో ఏదో అంటారు కదమ్మా, సగం హాఫ్ లైఫ్ పీరియడ్ ఏమంటారు? అర్ధ జీవిత కాలం అనుకుందాం. అర్ధ జీవిత కాలం ఎప్పటిదాకా ఉంది అనే అట్లా మనం మాట్లాడతాం కదా, అర్ధాయుష్. యా ఈ అర్ధ జీవిత కాలం ఎక్కడ దాకా అవుతుంది అనే దానిపైన బేస్డ్ అయ్యి ఆ 28,000 నంబర్ వచ్చిందని నేను అనుకుంటున్నా. సో ఆ బ్యాటరీ లోపట ఆ గ్రాఫైట్ ని పెడతారు. మరి రేడియో యాక్టివ్ కదా, చంపేస్తుందేమో మనల్ని అంటే, ఆ రేడియో యాక్టివ్ దాన్ని చుట్టుముట్టు కార్బన్ 14 డైమండ్స్, అంటే నథింగ్ బట్ గ్రాఫైట్ అంటే కోలే కదా, అవును, కోల్లో దాన్ని ప్యూరిఫై చేసేసి ఏదో కార్బన్ 14 డైమండ్స్ తయారు చేస్తాడట. ఇంతకీ బ్యాటరీ మనుషులు వాడేదేనా? డైమండ్ అయితే అది తయారు చేసి దాంతో కోట్ చేస్తాడు, దాన్ని మొత్తం చుట్టుతాడు. అదేలే, తర్వాత ఉన్న ఫీలింగ్ తెప్పిస్తాడేమో. ఇక ఏదో ఉంటది. అయితే అది బేసికల్లీ దానిపైన ఇంకో లేయర్ కార్బన్ 12 డైమండ్స్ చేస్తాడు. ఇట్లా 2 లేయర్ల కార్బన్ 12 కార్బన్ బేస్డ్ గ్రాఫైట్ డైమండ్స్ ని పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాటి నుంచి ఆ రేడియేషన్ వచ్చేసేసి ఎలక్ట్రిసిటీ వస్తుంటది. అట్లాగే ఆ ఎలక్ట్రిసిటీని మనం బయట యానోడ్ క్యాథోడ్ ఉంటాయి కదా, యానోడ్ దగ్గర వాడు ట్యాప్ చేసేస్తే బయటికి లాగేస్తాడు. రేడియేషన్ బయటకు రాకుండా ఈ కార్బన్ తో తయారు చేసినటువంటి ఆర్టిఫిషియల్ డైమండ్ యొక్క లేయర్ ఆపుతూ ఉంటుందా? బానే ఉంది. సో నాకేదో భలే అనిపించింది. అంటే మళ్ళీ ఆ షేప్ ని AA, AAA బ్యాటరీ లెవెల్లో మార్చొచ్చట, చేయొచ్చు. నేను కంప్లీట్ గా నా మనసులో ఒకటి కనిపిస్తా ఉంది. దుబాయ్ షేక్ ఒక ఐఫోన్ గోల్డ్ ప్లేటెడ్ విత్ దీస్ బ్యాటరీస్, ఈ బ్యాటరీస్ లోపల పెట్టి లైఫ్ లాంగ్ ఇంకా ఛార్జింగ్ చేయకుండా వాడే టైప్ ఒక దుబాయ్ షేక్. ఇంట్రెస్టింగ్, చాలా అమేజింగ్ ఉంది. అఫ్ కోర్స్ ఇది ఇంకా టెస్టింగ్ ఏరియా దాంట్లోనో లేకపోతే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నడుస్తుంటుంది అని అనుకుంటున్నాను. సో వండర్ఫుల్. బేసికల్లీ దీని ఇష్యూ ఏంటంటే మనం ఎన్నో బ్యాటరీలని బయట పడేస్తుంటాం, తర్వాత వేస్ట్ తగ్గిపోద్ది కదా, చాలా వేస్ట్ ఆపేస్తారు. తర్వాత బ్యాటరీలో ఉన్నటువంటి నికెల్ కాడ్మియము వాటెవర్, లేకపోతే లిథియము, అయ్యే కూరగాయలు కొన్నట్టు వెళ్ళి బాబు కొంచెం లిథియం ఇయ్యారా అంటే ఎవడు ఇయ్యాడు. మీరు దాన్ని భూమిలో తవ్వి కెలికి భూమి లోపల ఎక్కడి నుంచో ఇంత తవ్వితే అది చుక్క దొరుకుద్ది, ఆ టైపు. సో బేసికలీ బాగా బ్యాటరీ దెబ్బకి పర్యావరణం దెబ్బతింటది. ఇదరకు ఆల్రెడీ చెత్త పడి ఉంది కదా. సో మీరు బ్యాటరీ తెచ్చారు, నేను కూడా ఒక బ్యాటరీదే తెచ్చాను ఐటమ్. ఏం బ్యాటరీ మయం అంటే మీ అంత దురాశ నాకు లేదు, కానీ ఒక 72 రెట్లు ఎనర్జీ ఎక్కువ ఇవ్వగలిగే బ్యాటరీ అన్నమాట. కొత్త న్యూస్ ఇది. సో యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ వాళ్ళు వాళ్ళ ల్యాబ్ లో ఒక కొత్త బయోమార్ఫిక్ బ్యాటరీ ఒకటి తయారు చేశారు. బయోమార్ఫిక్ అంటే మారుతా ఉంటదా అది? అంటే బయాలజీ, మన బేసిక్ గా మనం ప్రపంచంలో ఎన్ని ఏమంటారు ప్రయోగాలు చేసి ఏం కనిపెట్టినా కూడా ప్రకృతిలో నుంచే వస్తాయి ఐడియాలని, ఎక్కడైనా కానీ కొత్తగా ఏం పుట్టుకురావు. మనం వాడేదాన్ని ఆటోమేటిక్. ఆయన పేరు న్యూటన్ గారు యాపిల్ పండుని చూసే కదా ఆయన. అంటే ఈ ఒక ఇదేనన్నా చూస్తేనే మనకు దాన్ని ఇప్పుడు చెయ్యి తింటూ ఉంటే దాన్ని బట్టి ఒక రోబోట్ హ్యాండ్ వస్తుంది, లేకపోతే ఏదన్నా కూడా అట్లా పక్షిని చూసి విమానం కనుక్కోవటము, లేకపోతే దానికి మన ప్రత్యామ్నాయాలు కనుక్కోవటమే మన వీళ్ళు శాస్త్రవేత్తలు కనుక్కోవటం. సో అట్లాగే ఒక మనకు బయాలజీ, అంటే బయాలజీని ఏమంటారు మనం శాస్త్రంలో, మన శారీరక శాస్త్రంలో, నిర్మాణంలో ఎనర్జీని మనం ఎట్లా పెట్టుకుంటాం, శక్తిని దాచిపెట్టుకునే విధానం ఏంటంటే శరీరము జీవశాస్త్రం.
జీవశాస్త్రంలో ఏ ఏ ఏ పక్షి ఏ జంతువు ఏది తీసినా కూడా బతికున్న దాంట్లో స్టోరేజ్ ఏంది, ఇంక్లూడింగ్ వైరస్, దాని ఎనర్జీ ఎక్కడ ఉంటుంది అంటే కొవ్వులో పెట్టుకుంటుంది, అంతే కదా, ఫ్యాట్. రిజర్వ్ మన బ్యాటరీ ఎట్లాగో మన శరీరానికి ఎనర్జీ స్టోరేజ్ వచ్చేసి కొవ్వు. అంటే మనకు విపరీతంగా కొవ్వు ఉంది అంటే మనకు చాలా ఎనర్జీ ఉందని కాదు, ఒబేసిటీ అని అర్థం. కానీ ఎనర్జీ నింపుకునే విధానం మాత్రం కొవ్వు. సో అట్లాగే ఈ బయోలాజికల్ ఫ్యాట్ రిజర్వ్స్ అన్నమాట ఇవి. వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు బ్యాటరీ, ఇప్పుడు ఒక రోబోట్ అనుకోండి, ఒక రోబోట్ కి వచ్చే ముఖ్యమైన రిస్ట్రిక్షన్ ఏంటంటే, దాన్ని డిజైన్ చేసేటప్పుడు ఎనర్జీ, శక్తి ఎక్కడి నుంచి వస్తుంది దానికి. ఇప్పుడు చిన్నది చేయాలనుకోండి బ్యాటరీ, దానికి ఎంత చిన్నది అవుతూ ఉంటే దీని ఎనర్జీ ఆడి నుంచి పట్టకు రావాలనేదే ప్రశ్న మెయిన్. ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ ఉంది, ట్రిపుల్ ఏ సెల్ ఉంది, లేకపోతే వాచ్ లో పెట్టుకునే సెల్ ఉంది, ఈ వాచ్ వరకు వచ్చింది. సో ఆ సెల్ ఇప్పుడు వేరే రకంగా వచ్చి దానికి 72 టైమ్స్ చిన్నది అనుకోండి ఒక బ్యాటరీ. అవును. దాన్ని వాచ్ లో పెడితే వాచ్, ఇంకా వాచ్ అనుకోవచ్చు, మీకు సెల్ ఫోన్ అనుకోవచ్చు, 72 టైమ్స్ మోర్ ఎనర్జీ వస్తుంది, కానీ చిన్నది. అంటే ఇప్పుడు మనకు ఐఫోన్ లో ఉన్న బ్యాటరీ సేమ్ సైజు ఇప్పుడు నేను చెప్పబోయే బ్యాటరీ కానీ పెడితే మామూలుగా ఒక్క రోజు వచ్చే పవర్ 72 రోజులు వస్తుంది అదే సైజు పెడితే. అంటే అంత ఎక్కువ. వీళ్ళు ఏం చేశారంటే, ఈ డిపార్ట్మెంట్ లో నుంచి వీళ్ళు ఏం చేశారంటే జింక్ తీసుకొని దానికి మధ్యలో ఇంకా జెల్ సమ్ ఏదో లేయర్స్ పెట్టి, మెంబ్రెయిన్ అని ఒకటి పెట్టారు దాంట్లో. దాన్ని పెట్టి ఒక సన్న లేయర్ లాగా తయారు చేశారు. వెరీ ఇన్ఎక్స్పెన్సివ్ మెటీరియల్స్, బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ తోటి. ఓకే 72 టైమ్స్ మోర్ పవర్ కెపాసిటీ. ఏం చేస్తారంటే, నాన్ టాక్సిక్ మెటీరియల్ తోటి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. సో దీనికి ఎట్లా తీసుకొస్తున్నారో చెప్తానండి. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఉన్నటువంటి. ఓకే, యా. ఇది ఏం చేస్తుందంటే, ఇట్ వర్క్స్ బై పాసింగ్ హైడ్రాక్సైడ్ అయాన్స్ బిట్వీన్ ఎ జింక్ ఎలక్ట్రోడ్ అండ్ ద ఎయిర్ సైడ్ త్రూ అన్ ఎలక్ట్రోలైట్ మెంబ్రెయిన్. జింక్ మెయిన్ మన 4000 సంవత్సరాల ముందు మన దేశీయులు ఇండియన్స్ మాత్రమే సొంతమైన టెక్నాలజీ జింక్ కనుక్కోవటం, జింక్ ని క్యాప్చర్ చేయటం, కలెక్ట్ చేయటం. ఆ ఎలక్ట్రోడ్స్, జింక్ ఎలక్ట్రోడ్స్ తోటి దాని పక్కన కొన్ని లేయర్స్ ఏదో పెడుతున్నారు, నానో ఫైబర్ లేయర్స్, కార్బన్ బేస్డ్ పెట్టి అది ఈ కండక్ట్ అవుతుంది అనమాట ఇది. ఓకే అండ్ దేర్ ఈస్ ఎ న్యూ వాటర్ బేస్డ్ పాలిమర్ జెల్ అంట. బేసికలీ అంటే జెల్ ద్వారానే ఈ కండక్షన్ జరుగుతుంది, ఇది ఎలక్ట్రాన్స్ ట్రావెలింగ్ అనేది. సో బేసిక్ గా దీనివల్ల ఈ లిథియం అయాన్ బ్యాటరీ ఎంత అవుతుందో దానికి 72 టైమ్స్ మోర్ పవర్ నువ్వు స్టోర్ చేసుకునే కెపాసిటీ వస్తుంది దాంట్లో, వీళ్ళు చేసిన దాని ప్రకారం. సో ఇది 7 టైమ్స్ 72 టైమ్స్ 72 సార్లు. బాబోయ్, మీరు 7 టైమ్స్ అనుకున్నాను నేను. ఓకే, లేదండి, లేదు 72 టైమ్స్ అంటే చాలా ఎక్కువ. సో ఇట్స్ కైండ్ ఆఫ్ బ్రేకింగ్. వాళ్ళు యాక్చువల్ గా చిన్న చిన్న టాయ్స్ కి ఒక సన్న అల్యూమినియం పేపర్ లాగా ఉంది, అది చుట్టేసి నడిపిస్తున్నారు. వెరీ నైస్, వెరీ నైస్ బ్యాటరీ అది. సో మనకు అది కొత్త విషయం బ్యాటరీది. అండ్ మనము చిన్న బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తీసుకొని వచ్చాక మనము వి మస్ట్ టాక్ అబౌట్ దిస్ స్కామ్ థింగ్. బాగుంటది. స్కామ్ ఉంది కదా, అట్లాగే రకరకాల స్కాములు ఎట్లా జరుగుతాయి అనేది మాట్లాడుతాం. మన దాన్ని ఏమంటారు, మైక్రోసాఫ్ట్ ఫ్లైట్ సిమ్యులేటర్ అని ఒక ప్రోడక్ట్ మన గేమింగ్ వచ్చిందండి. దట్స్ ఐ మీన్ అమేజింగ్. అది మీరు భలే ఉంటది. అది మనం గేమింగ్ సెక్షన్ లో ఈ మధ్య టెకీ టాక్ లో మాట్లాడలేదు, దాని గురించి ఈరోజు కొంచెం మాట్లాడదాం.
అసలు అది అద్భుతం అది. ఆల్ రైట్, మీరు వింటున్నది టెకీ టాక్ విత్ కేపీ బీపీ విబి. ఆగస్టు 27, 2020 అమెరికా టైం అండ్ భారత కాలం. వెల్కమ్ బ్యాక్ టు టెకీ టాక్ విత్ కేపీ బీపీ విబి. ఆగస్టు 27, 2020 షో వింటున్నారు. భారత కాలం ప్రకారం ఆగస్టు 28. కేపీ వెల్కమ్ బ్యాక్. సో నేను ఒకటి చెప్పాలి, మనకు స్కామ్ గురించి మాట్లాడదాం. ఏం స్కామ్? మీరు ఆ స్కామ్ అని చెప్పేసి నాకు బాగా నచ్చింది. సో శ్రోతలకి కొంచెం ఉపోద్ఘాతం ఇయ్యాలనుకుంటా ఇది. లేకపోతే మీరు ఇంత ఉబలాట పడిపోతున్నారు మీరు స్కామ్ అని, జనాలకు అర్థం కాదు. మన షో వినే వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారు. ఇది టార్గెట్ చేస్తుంది యూరోపియన్ ఈ తెల్లవాళ్ళ మీద, అంటే ఈ వెస్టర్న్ కంట్రీస్ ని, యునైటెడ్ స్టేట్స్, యూకే, ఇంకా జర్మనీ కానీ ఇటువంటి దగ్గర కాల్ చేసి వీళ్ళు చేస్తారు. ముఖ్యంగా చేసేది మన ఇండియాలో ఉన్న జనాలు. కొన్ని రాకెట్స్ బాగా చేశారు, అంటే మన పోలీసులు పట్టుకున్నారు, బొక్కలు వేశారు, అన్ని చేశారు, కానీ ఏం తగ్గట్లేదు. ముఖ్యంగా యుఎస్ లో ఉన్న వాళ్ళకి బోల్డ్ అన్ని కాల్స్ రావటము, వాళ్ళు మీ సోషల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అయింది, పోలీసులు వస్తున్నారు, ఐఆర్ఎస్ మీరు ట్యాక్స్ కట్టలేదు, మీ మీద వారెంట్ ఇష్యూ అయింది, లేకపోతే హే అమెజాన్ రీఫండ్ మీద కోసం వెయిట్ చేస్తుంది, కాల్ చేయండి, లేకపోతే మీరు వెబ్సైట్లో ఏదైనా పోయినప్పుడు మీ సాఫ్ట్వేర్ అవుట్ ఆఫ్ డేటు, మీరు ఇమీడియట్ గా కాల్ చేసి అప్డేట్ చేసుకోండి, లేకపోతే ఇది అవుతుంది. ఇటువంటివన్నీ కూడా రకరకాల విధాలుగా ఒక గేలం వేసి పచ్చుకొని ఉంటారు. ఇదంతా ఏంద్రంటే జరుగుద్ది. దీని బిహైండ్ ద సీన్స్ ఏంద్రంటే ఆడొక గ్యాంగ్ ఇండియాలో ఆర్ నేపాల్ ఎక్కడంటే అనుకో మెజారిటీ సిగ్గు లేకుండా చెప్పుకోవాలి మనవాళ్ళే మొత్తం. భారత సంతతికి చెందినటువంటి వాళ్ళు అమెరికాలో జనాలకి ఫోన్లు చేసేసి గబ్బులు అయిపోయి స్కాములు చేస్తున్నారు. స్కాములు ఎట్లా చేస్తారంటే వీళ్ళు గేలం ఎట్టేస్తారంటే, మనము ఆబ్వియస్లీ ఇవి పాపప్ జావా స్క్రిప్ట్ పాపప్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ రకం వచ్చేసి మీ సిస్టమ్ ఇన్ఫెక్ట్ అయిందనేది ఒక అలర్ట్ లాగా వస్తుంది మనకు. ఏదన్నా క్లిక్ చేస్తే పొరపాటున, మనకు జనరల్ గా కొన్ని సైట్లలో వీడు పంప్ చేస్తూ ఉంటారు యాడ్స్ లాగా. అవును, మనం ఏదైనా క్లిక్ చేసినప్పుడు జావా స్క్రిప్ట్ అలర్ట్ వస్తుంది. బేసిక్ గా అది సింపుల్ అలర్ట్ ఏం కాదు అది, కానీ ఇట్ సేస్ మీరు మైక్రోసాఫ్ట్ టెక్నీషియన్ ని కాల్ చేయాలి మీరు, లేకపోతే మీ సిస్టమ్ పాడైపోయింది అది ఇదని హడావుడిగా మెసేజ్ ఉంటుంది ఒకటి. దానికి మన వాళ్ళుగా కంగారు పడుతూ కాల్ చేస్తారు. ముఖ్యంగా ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్, లేకపోతే కంప్యూటర్ అంటే పెద్దగా తెలియని వాళ్ళు జస్ట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు చేసేస్తారు. చేయగానే అదైంది ఇదైంది అని చెప్పేసి వాడు ఏం చేస్తాడు, వాడు టీమ్ వ్యూవర్ డౌన్లోడ్ చేయమంటాడు. ఎందుకంటే మీరు డెల్ కు సపోర్ట్ కాల్ చేసిన కొంతమంది చేసిన ట్రబుల్ షీట్ చేయడానికి డెల్ వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనకు రిమోట్ చేస్తూ వాళ్ళు ఫిక్స్ చేస్తారు కొన్ని. కరెక్ట్. సో వీళ్ళు వేసే కాలం ఏంటంటే ఓకే ఎనీ డెస్క్ కానీ టీమ్ వ్యూవర్ కానీ డౌన్లోడ్ చేయమంటారు. తర్వాత అది ఓపెన్ అయ్యాక అదొక నెంబర్ ఉంటుంది, అది చెప్పి పాస్వర్డ్ చెప్పమంటారు. ఎందుకంటే నేను నీ కంప్యూటర్లోకి వచ్చి ఫిక్స్ చేయాలంటాడు, అది వాడు ఇచ్చేది. చెప్పి వాడు వస్తాడు, ఇమీడియట్ గా ఆ పైన ఆప్షన్ కీబోర్డ్ డిజేబుల్ చేయమని ఏదో చేయమంటాడు. సో బేసిక్ గా వాడు కంట్రోల్ చేసుకుంటాడు. సింపుల్ గా టీమ్ వ్యూవర్ వాడుకుంటూ తీసుకొని వాడు ఈ పలానా దాన్ని మీరు కొనాలి అంటే మీరు వెళ్ళేసి బయట స్టోర్ లో కార్డు తీసుకొని అలా పే చేయాల్సి ఉంటుంది మైక్రోసాఫ్ట్ కి, అది ఇదని చెప్పి ఏదో రకంగా కథలు చెప్పి వాడి దగ్గర ప్లే స్టోర్ కార్డో లేకపోతే గిఫ్ట్ కార్డులో ఏదో రకంగా చేసి వాడి తీసుకొని వాడు మనీ తీసుకుంటాడు. అది జరుగుతుంది. అట్లాగే మీకు రీఫండ్ ఉంది అని చెప్పి ఒక కాల్ వస్తుంది, వీడు ఆశతోటి కాల్ చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు వాడు, సరే మీ బ్యాంక్ అకౌంట్ లో లాగిన్ సేమ్ టీమ్ వ్యూవర్ ఎనీ డెస్క్ మళ్ళీ వాడు మీ కంప్యూటర్ హ్యాండ్ వాడు మనకి కాల్ చేసేసి మన టీమ్ వ్యూవర్ ద్వారా మన కంప్యూటర్ లోకి వచ్చి వాడు వచ్చేసి మీ కంప్యూటర్ ని వాడు మనల్ని అడుగుతాడు, మీరు అది థర్డ్ పార్టీ కంట్రోల్ ఇవ్వండి అని కొన్ని చెక్స్ ఉంటాయి కదా, అది అంటే మనం తెలియక ఇచ్చేస్తాం అనమాట. వాడు ఎట్లా అంటాడంటే కస్టమర్ సపోర్ట్ ఐఎమ్ కెవిన్ అని చెప్పి ఇండియన్ యాక్సెంట్ కొంచెం 4 మడత పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. వాడు అంటే అదే కదా వాడు ఇంగ్లీష్ అనుకుంటాడు వాడు. బట్ ఎనీవే వాడు అటు చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే ఓకే నేను నీకు రీఫండ్ ఇవ్వాలి, యూ హ్యావ్ టు నేను రీఫండ్ ఇష్యూ చేస్తాను,
ఈలోపు మీకు స్క్రీన్ బ్లాంక్ అవుతుంది, లేకపోతే ఈలోపు మీరు ముందు మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలంటాడు, మీ బ్యాంక్ అకౌంట్లోకి. మీరు ఏ దాంతో కార్డు చేసామంటే వీడికి రిఫండ్ లేకపోయినా కొన్నిసార్లు ఆశపడతాం మనం వస్తుందేమోనని చెప్పి. వాడు నీ అకౌంట్లోకి లాగిన్ అవ్వమంటాడు కదా. అవ్వమన్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే నీ స్క్రీన్ని బ్లాంక్ చేసి వాడు ఇమీడియట్గా ఆ ఎలిమెంట్ని మన వ్యూ సోర్స్లోకి వెళ్తే మనం ఎలిమెంట్ని ఇన్స్పెక్ట్ చేయొచ్చు, ఒక్కొక్క ఎలిమెంట్ని. ఇప్పుడు మనకు కంప్యూటర్ చేసే వాళ్ళకి ఇది ఎక్కుతుంది, కరెక్ట్గా ఎక్కుతుంది. ఎట్లా అంటే వాడు ఏం చేస్తాడు, ఆ HTML-లోకి వెళ్ళి అమౌంట్ మారుస్తాడు ఆఫ్లైన్. ఇప్పుడు మీ బ్రౌజర్లో మీరు మీ చేజ్లోకి లాగిన్ అయ్యారు, మీకు అక్కడ అమౌంట్ కనిపిస్తూ ఉంది. వాడు ఏమంటాడంటే ఓకే, వాడు ఏం చేస్తాడు, ఒక డూప్లికేట్ URL ఇచ్చి ఈ URL-లోకి వెళ్ళి మీరు ఎంటర్ చేయండి అమౌంట్ ఎంత రావాలో మీకు అంటాడు. అందులోకి వెళ్ళాక ఈ అమ్మాయి అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఒక $300 వస్తుందంటే వాడు ఏం చేస్తారంటే $300 అని చెప్పేసి వాడు ఎంటర్ కొట్టమంటాడు. అదే ఒక జంక్ వెబ్సైట్ ఉంటుంది, అమెజాన్ రిటర్న్స్ అనో, అమెజాన్ రిటర్న్స్ ఇమీడియట్లీ అని ఏదో ఒక జంక్ URL క్రియేట్ చేసి ఉంటాడు. అక్కడికి వెళ్ళి వాడు టైప్ కొట్టి చేయగలనే వీడికి వచ్చేసి మళ్ళీ బ్యాక్, ఇదిగో ఈ బ్యాంక్ అకౌంట్ లాగిన్ లో ఉంది కదా. ఈలోపు ఏం చేస్తారంటే ఈ బ్యాంక్ అకౌంట్ లాగిన్ లోకి వెళ్ళేసి 300 రిటర్న్ బదులు 3000 అని వాడు మారుస్తాడు ఆ నెంబర్ని. ఇది ఓన్లీ HTML-కి వెళ్ళి సోర్స్-లోకి వెళ్ళి ఆ ఎలిమెంట్ ని చూసుకొని దాన్ని అక్కడ మార్చేసి మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు చేస్తాం కదా టెస్ట్ చేయడానికి. ఈ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అని కొన్ని ఏదో ఉన్నాయి దాంట్లో, డెవలపర్ టూల్స్ లోకి వెళ్తే తెలుస్తుంది, క్రోమ్ లో మార్చి ఆ పేజ్ ని ఊరకు చూపిస్తాడు. నెంబర్ ఒరిజినల్ గా కాదు, ఓన్లీ నెంబర్ మారుతుంది. 2000 ఉంటే దానికి 2000 ప్లస్ 3000 పెడతాడు. ఓకే, వాడు ఏమంటాడంటే చూడంగానే ఈ కస్టమర్ ఏమంటాడు, ఏంది ఇది నా దగ్గర 2000 కదా ఉండాలి, 3000 5000 ఉన్నాయి అంటే, సారీ సార్ 300 బదులు నేను 3000 నొక్కాను, ఎక్స్ట్రా 0 నొక్కాను అంటాడు. అప్పుడు అడేం చేస్తారంటే సో మీరు నాకు ఆ మనీ రిటర్న్ చేయండి 2700, లేకపోతే నా జాబ్ పోద్ది అంటాడు. మరి ఎట్లా రిటర్న్ చేయాలంటే మీరు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయలేరు, ఇది నేను పొరపాటు చేశాను కాబట్టి యూ హ్యావ్ టు గో అవుట్ టు ఎనీ టార్గెట్ స్టోర్ ఆర్ ఏదైనా గిఫ్ట్ కార్డ్ ఒకటి కొనుక్కొని నాకు అది చెప్తే నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటానని చెప్పి వాడు. మన వాళ్ళు పిచ్చి వాళ్ళు, వీళ్ళు తెల్లవాళ్ళు అంటే వాళ్ళు చెవుల్లో అంటే కొంతమంది అట్లాగే బిహేవ్ చేశారు కూడా. ఆ టైపులో వాళ్ళని మోసం చేస్తూ వచ్చారు. ఫస్ట్ లో బాగా నడిచింది ఇది. ఓకే, ఇప్పుడు విషయానికి వస్తాను. దీన్ని గమనించిన వాళ్ళు చాలా మంది హ్యాకర్స్ పట్టుకున్నారు. వీళ్ళని పట్టుకొని ఏ స్టేజ్ లో ఏడిపించడం మొదలు పెట్టారంటే లిటరల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ముసలామెలా కాల్ చేస్తారు వాడికి. ఎవరికి? మన హ్యాకర్స్ కి వీడు కాల్ చేస్తాడు. ఓకే, వాడి వాయిస్ మార్చుకుంటాడు అక్కడ ఆన్లైన్ లో. అంటే వీడు ఏం చేస్తారంటే విర్చువల్ డెస్క్టాప్ ఒకటి క్రియేట్ చేసుకుంటాడు. వీడు ఓన్ డెస్క్టాప్ నుంచి చేయడు, ఒక విర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకొని ఆ స్క్రీన్ నుంచి వాడు కాల్ చేస్తాడు. చేసినప్పుడు వాడు పడే కథలన్నిటికీ వీడు ఆన్సర్ చెప్తానే ఉంటాడు. అంటే చెప్తూ కూడా ఈ ఎంత కామెడీ ఉంటుంది అంటే వాడు మేడం మీరు ఇది క్లిక్ చేయాలంటే ఓహో నేను క్లిక్ చేయాలని మొత్తం చదువుతా ఉంటది అనమాట. ముసలావిడు కదా, షీఈ్ ఇంపర్సనేటెడ్ యాజ్ 80 years ప్లస్ అన్నట్టు చెప్తాడు అనమాట. చేదస్సం చూపిస్తా ఉంటాడు వాడు హ్యాకర్. దాదాపు 4-5 గంటలు విసిగిస్తాడు అవతల వాడిని. ఇది 4-5 గంటలు వాడు ఏం చెప్తాడో దాన్ని రివర్సల్ చేస్తా ఉంటాడు. చేసి ఈలోపు వాడు ఎనీడెస్కో టీమ్ వ్యూరో పాస్వర్డ్ ఇస్తాడు కదా, ఇది వచ్చే లోపు వాడి మెషిన్ పట్టేసుకుంటాడు. ఏంటి ఈ హ్యాకర్ ఇండియా నుంచి ఎవడైతే వీళ్ళని అమెరికన్స్ ని చేస్తున్నాడో వాళ్ళ మెషిన్ ని వీడు ఉల్టా పట్టుకొని వీడితో మాట్లాడుతుండగా దాంట్లో ఉన్న 5 GB లేకపోతే 10 GB ఫైల్స్, డెస్క్టాప్ మీద ఉన్న ఎక్సెల్ షీట్లు వీళ్ళు పెట్టుకుంటారు. వీళ్ళకి బ్రెయిన్ లేదు, వీళ్ళకి ఉన్న 4 ముక్కలు మాట్లాడి వీళ్ళు పిచ్చోళ్ళు వీళ్ళని మోసం చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఉంటారు వీళ్ళు. సో ఆ ఫైల్స్, అందులో ఉన్న డేటా గీటా మొత్తం కాపీ చేసుకుంటారు. అందులో వాడు పిచ్చిగా తీసుకున్న ఫొటోస్ అన్నీ ఉంటాయి వాడి పర్సనల్వి. తీసుకొని లాస్ట్కి వచ్చాక మిస్టర్ యూ వాంట్ టు చెక్ యువర్ డెస్క్టాప్ అంటే డెస్క్టాప్ మీద ఏముండదు, అన్ని కుక్క బొమ్మలు ఉంటాయి కొన్ని. అరే ఇది అనగానే ఇదిగో నీ బొమ్మ ఇదేనా అని చెప్పి వాడి బొమ్మ వాడికే చూపిస్తా ఉంటాడు. వాడిని ఏడిపించి చంపుతాడు అనమాట లాస్ట్కి. ఇప్పుడు నేను ఒక చిన్న బిట్టి వినిపిస్తాను. వీడేం చేస్తాడంటే ఒక ముసలావిడలాగా మాట్లాడుతూ
వాడితోటి వాడు మామూలుగా ఆడుకోడు, ఈ విధంగా ఏడిపిస్తాడు అనమాట. చూడు ఒకసారి వినండి. Information I gave you, complete the procedure once you, okay, take your time. All right, the goose is in the hen house. Appreciate, ma'am. I'll talk to you soon. Okay, ma'am. Yes, ma'am. I will hold on the line. Okay, Right. Go ahead and do that. Half price on eggs today, okay? Do not talk to me inside the store, ma'am. Keep your cell phone in your pocket. What I am saying, keep your cell phone in your pocket. I think this person just noticed me whispering to a handbag. Then విన్నావా బాను? అంటే ఆవిడ ఆ షోరు వాడు మామూలు కుర్రాడు, 25 years ఓడు. వాడు వాయిస్ మాడిఫైయర్ పెట్టి ముసలావిడలాగా వాడు అవతల మాట్లాడుతూ స్టోర్ కి వెళ్ళాడు గిఫ్ట్ కార్డులు కొనడానికి. వెళ్ళలేదు, అన్ని కంప్యూటర్ దగ్గరే. నేను వెళ్ళానని చెప్తాడు, కొంటున్నాను, అన్ని డ్రామా అన్నమాట అంత మొత్తం. ఇంట్లో కూర్చొనే ఇవన్నీ కూడా అవతల నేర్పించడానికి. వాడికి బీపీ ఏ రేంజ్ కి తీసుకెళ్తాడంటే వాడు అరుస్తా ఉంటాడు, ఏ నువ్వు స్టూపిడ్, నీకు అసలు బుద్ధి ఉందా లేదా, నువ్వు నా మాట ఎందుకైనా పడ్డా ముసలావాడిని. క్రేజీగా ఉంటాయి, వినండి. don't do that. Just get the card, and when you are outside the store, then only speak to me, okay? Okay, sir, I walked back outside. They don't have one of the Google cards. Oh my God, Margaret, you are not listening. Understand one thing. Understand. See that? If it is an iTunes $100 one card, not. Do you ever feel like a plastic bag? What is wrong with you, ma'am? What is wrong with you? There's You don't nothing listen wrong. to anything. You don't listen. I've been listening to you the whole time. I went to iTunes and I went to Piggly Wiggly and I bought the Oh my iTunes God. cards just like you asked. Then I got- update I the got- information then. I Then got update the 6 of them. information. What are you waiting for? What are I you got waiting 6 for, of ma'am? them, just like you asked, okay? Then listen, listen what I am saying. Update the number. Open Update one card. Update the Open one number. card. Okay. Open one card. Turn around the card. Okay. There is a Choose, barcode, right? domination Can you చూడండి. see a scratchable panel, silver scratchable panel? Take your time. I'm so stressed out right now. So stressed Ma'am, out. even I am also stressed out. From Yeah. 1 hour and 10 minutes I am being cooperating with you, right? Yes, that's a long time. Then? That's a long time. Yes, that's a long time, ma'am, a very long time. Okay. Alexa, play some soothing music, please. Ma'am, do not play music. ఇట్లా ఏడిపిస్తాడు అనమాట. ఇట్లా ఏడిపించేసేసి వాడు మన పిచ్చెక్కిపోయి భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఎంత చెడ్డ పేరు వచ్చింది తెలుసా దీంతో. చెడ్డ పేరు కాదు అంటే కొంతమంది అయితే దే హెల్ప్ ఆల్సో. వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఎక్సెల్ షీట్లు, కొంతమంది అయితే వాడు అవతల కస్టమర్ ని వాడు హ్యాక్ చేసి డబ్బులు తీసుకుంటుంటే యువతలో అడ్డం వెళ్ళి ఆ డబ్బులు మళ్ళీ బెస్ట్ బై కాల్ చేసి ఆ కార్డ్స్ మళ్ళీ రిటర్న్ చేయటము, చాలా చాలా మంచి స్టోరీస్ ఉన్నాయి దీంట్లో. సో ఇది కైండ్ ఆఫ్ రెవల్యూషన్ లాగా అనిపించింది నాకు, రివర్స్ లో అంతే. ఎవ్రీబడి వాళ్ళకి ఎవరు ఎగరెస్ట్, చాలా స్కాములు కూడా వీళ్ళు పట్టించారు అవతల వాళ్ళకి, మన పోలీసులకి. కర్మేంద్ర అంటే వీళ్ళు ఎవిడెన్స్లతో సహా ఆ ఢిల్లీ పోలీసులకో ముంబై పోలీసులకో పంపిస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యి తీసుకోవడానికి నెలలు పడుతుందంట. ఈ లోపు వాళ్ళు బిచాన్ ఎత్తుకొని వెళ్ళిపోతారు. సో టూ బ్యాడ్. సో బాటమ్ లైన్ ఏంటంటే శ్రోతలు, ఎనీ కాల్ మీకు ఈ మెయిల్ మీ ఇంటికి ఫిజికల్ గా మెయిల్ వస్తుంది, మనకి ఏదన్నా ఉంటే ఐఆర్ఎస్ కానీ ఎస్ఎస్ఎన్ కానీ బ్యాంక్ కానీ ఎనీథింగ్, ఫోన్ లో మాత్రం ఏ విధమైన డీటెయిల్స్ ఇవ్వడానికి మీకు అవసరమే లేదు, భయపడమాకండి. Alrighty, I think we need to take a break. Almost క్విక్ బ్రేక్ తీసుకుందాము. ఈరోజు చాలా కేపీ అసలు చాలా కవరేజ్ ఉంది, కొత్త విషయాలు. సో లెట్ మీ టెల్ కపుల్ ఆఫ్ న్యూస్ షేర్ చేసుకొని దెన్ విల్ టేక్ ఎ బ్రేక్. మన భారతదేశం సంతటికి చెందిన వాళ్ళ అమెరికాలో చాలా మంది ఇన్స్టా పాట్ అని వాడతారు. మన ప్రెషర్ కుక్కర్ బదులు ఇన్స్టా పాట్ అన్నది యమా పాపులర్ అయింది. ఇన్స్టంట్ నాకు ఎప్పుడు అది ఇన్స్టా అనే వస్తుంది. ఇన్స్టాంట్ పాట్, ఇన్స్టాంట్ పాట్ వాళ్ళ యొక్క రైస్ కుక్కర్ ఎంత పాపులర్ అంటే దాంట్లో ఇక్కడ చలి ప్రదేశం కాబట్టి రాత్రి చల్లగా ఉంటది, తోడుకోదు పెరుగు. ఏమన్నా ఇడ్లీ ఇలాంటివి బ్యాటర్ తయారు చేసుకొని పెట్టినా కూడా అది పొంగదు. దీంట్లో యోగర్ట్ అనే బటన్ ఉంటది, అది నొక్కితే ఇన్స్టాంట్ పాట్ లో అది కూడా అవుద్ది, వెచ్చగా పెడుతుంది మొత్తం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా, కాఫీ కప్ రిలీజ్ చేశారు. కాఫీ మేకర్.
ఇది ఇన్స్టెంట్ పాట్ లో కాఫీ మేకరా? ఇది ఇన్స్టంట్ పాట్ లో కాఫీ మేకర్ చాలా తెలివిగా అమెరికాలో కే కప్ బ్రాండ్వి, తర్వాత నెస్కేఫే ఎస్ప్రెస్ వాడివి ఉంటాయి కదా, అవి అవును కదా, కప్స్ ని దాంట్లో పెట్టి మీరు బటన్ ఒత్తితే అదే కాఫీ తయారు చేసి కింద పడేస్తుంది కదా, అవి దీంట్లో పడతాయట. సేమ్ బటన్స్, సేమ్ కప్స్ పడతాయి, సేమ్ సిస్టమ్. ఇంకా చాలా తెలివిగా ఆ కప్పులను ఎక్కడైతే మీరు పెడతారో, కొంచెము పెద్దవి చిన్నవి, అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ బయట వేరే బ్రాండ్ కప్పుల్ని 2-3 రకాల కప్పుల్ని దాంట్లో ఇరికించవచ్చు. అదొక్కటే కాకుండా మిల్క్ తో ఫ్రోతింగ్ చేస్తాడు కదా ఇట్లా నురగలాగా, అవును అవును, మిల్క్ ఫ్రోతర్ కూడా ఇచ్చాడు దీంట్లో. సో ఇట్స్ వండర్ఫుల్ ఉంది. $120. ఐ డోంట్ నో ఎంత గొప్పగా ఉంటుందో తెలియదు, కానీ ఐ థింక్ వాళ్ళు ఎవరు తెలివైన వాళ్ళు చేస్తున్నారు ఈ పని, ఇన్స్టాంట్ పాట్. సో దే ఆర్ గుడ్. ఆ తర్వాత చిన్న క్విక్ మన డ్రోన్ గురించి అన్నమాట. మిషిగాన్ లో ఏమైంది, లేక్ మిషిగాన్ ఉంటది అమెరికాలో, ఆ నీళ్లు వెనక ముందు అవుతా ఉంటే ఎరోజన్ అంటారు కదా, భూమి తరుగు అవుతుంటది, భూమి కోసేయటం. దాన్ని ఎంత తరుగైందన్న చూడడానికి వాళ్ళ ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక డ్రోన్ పంపించారు, మన DJI ఫ్యాంథమ్ ని. మీ డ్రోన్ మొన్ననే కొనొద్దు అని చెప్పారు. నేను కొనొద్దని చెప్పి ఆ డ్రోన్ ని క్విక్ గా, సారీ టు కట్ యూ, ఆ డ్రోన్ కి ఆల్టర్నేటివ్ ఒక బ్రాండ్ చెప్పారు, ఒకసారి చెప్తారా మళ్ళీ మన శ్రోతల కోసం? అది సడన్ గా సంథింగ్ అది చెప్పారు కదా, ఐ థింక్ అది ఎప్పుడు నేను మర్చిపోతూ ఉంటాను. లెట్ మీ టెల్, ఒక్క నిమిషం ఇవ్వండి. ఈ ఫ్యాంథమ్ కన్నా బెటర్ డ్రోన్ అది, అమెరికన్ మేడ్. అది అది ఒక్కటే కనుక్కుందామని, అమెరికన్ మేడ్ డ్రోన్ అది. దాని పేరు వచ్చేసేసి స్కైడియో. ఓకే. అఫ్ కోర్స్ ప్యారెంట్ ఎట్లాగో తెలుసు మనకి, స్కైడియో. ఈ డ్రోన్ ని ఒక డేగా వచ్చి కొట్టుకుపోయిందట. డేగా ఇది ఏందో తిరుగుతుందని చెప్పేసి వచ్చి ఒక వెయిట్ వేస్తే అది డ్రోన్ టపక్కని కింద పడి, లైక్ నాకు ఇది ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే, రేపు పొద్దున మనము చిన్న ఈ చైనా భారత సరిహద్దులో లేకపోతే పాకిస్తాన్ భారతదేశం మధ్యలో ఏదన్నా ఏం జరుగుతుందంటే ఆ డ్రోన్లు పంపించి చూస్తారు కదా. మనం డేగలని అంటే పెంచి ఈ ఆర్మీ వాళ్ళు, సైనికులు, వాటిని కుక్కలు ఎట్లయితే గుర్రాలు ఆర్మీలో ఉంటాయో అట్లా ఈ డేగలను కూడా పెంచేసి డ్రోన్లను వేసేస్తే బాగుంటదని అనిపించింది నాకు, నవ్వొస్తుంది అది. ఎనీవే, సో లెట్ us టేక్ ఎ క్విక్ బ్రేక్. ఈరోజు మైక్రోసాఫ్ట్ ఫ్లైట్ సిమ్యులేటర్ గురించి మాట్లాడతామండి. ఇది గేమింగ్ సెక్షన్ లో అద్భుతమైన గేమ్ ఇది. సో దాని గురించి మాట్లాడతాం. అట్లాగే ఏపీ గారు ఇంకా గ్రాడ్యుయేషన్ లో ఒక కొత్త వరవడి సృష్టించాడు ఈ కరోనా దెబ్బ అని. గ్రాడ్యుయేషన్ ఎట్లా చేయాలంటే మన దాన్ని ఏమంటారు, స్నాతకోత్సవం ఎలా చేయాలనేది ఏటీ ముంబై వాళ్ళు ఒక పెద్ద మంచి పని చేశారు. సో విల్ టాక్ అబౌట్ దట్ ఆల్సో. వెల్కమ్ బ్యాక్ టు టెకీ టాక్ విత్ కేపీ బీపీ విబి. మీరు వింటున్నది టెకీ టాక్ లైవ్ ఆగస్ట్ 27, 2020 షో చివరికి వచ్చాము. సో కేపీ, ఈ బిఫోర్ నేను మైక్రోసాఫ్ట్ ఫ్లైట్ సిమ్యులేటర్ గురించి చెప్పే ముందు మీరు ఫస్ట్ Note 20 డ్రాప్ టెస్ట్ ఏంటది? Note 20 అనేది మంచి రిజల్ట్స్ ఇస్తా ఉంది. సామ్సంగ్ గెలాక్సీ Note 20 ఫోన్ 20 కింద పడేసారా? 20 అల్ట్రా నేను చెప్పేది. దీన్ని డ్రాప్ టెస్ట్ చేశారు. డ్రాప్ టెస్ట్ అంటే ఎంత అంటే, ఇప్పుడు గొరిల్లా గ్లాస్ లేటెస్ట్ మోడల్ పెట్టి దీన్ని దించారు, ఫస్ట్ ఫోన్ ఎవర్. ఇది చాలా మంచిగా ఉంది. ఎంత అంటే 1.5 మీటర్స్ పై నుంచి కాంక్రీట్ మీద పడేస్తారు అనమాట. ఇది రకరకాల యాంగిల్స్ లో, ఫ్లాట్, బ్యాక్, సైడ్, అన్ని రకాలుగా. దీని కాంపిటీటర్ ఐఫోన్ 11 Pro Max. ఐఫోన్ 11 Pro Max
ఒక 2 దెబ్బలకే అది అయిపోయింది, పగిలిపోయింది. అండ్ 3-4 దెబ్బలకి కెమెరా ఆగిపోవటం అన్ని జరిగిపోయినాయి. ఇది 10-15 సార్లు 1.5 మీటర్స్ నుంచి వేసినా కూడా కాంక్రీట్ మీద మొహం బొక్కబొళ్ళ పడింది అనమాట. చెక్కు జదరలేదు, పగలలేదు, అన్ని రకాలుగా పనిచేస్తానే ఉంది. సో ఎక్సలెంట్ వితౌట్ ఎనీ ప్రొటెక్షన్. సో విత్ ప్రొటెక్షన్ ఇట్స్ లైక్ స్టేస్ ఫర్ ఎవర్. సో సూపర్ క్వాలిటీ ఉంది ఫోను, ఇట్స్ గుడ్. అండ్ దెన్ నెక్స్ట్ మన ఐఐటి ముంబై వాళ్ళు ఒక విచిత్రమైన పని చేశారు. వీళ్ళ గ్రాడ్యుయేషన్ సెరమనీని విర్చువల్ గా కండక్ట్ చేశారు. ఇప్పుడు మన హై స్కూల్ పిల్లలు ఇవన్నీ అయినప్పుడు డ్రైవింగ్ చేస్తూ పోయి వాళ్ళు ఈ కోవిడ్ దెబ్బకి గ్రూప్ గా ఉండకూడదు అని చెప్పి చేశారు కదా. వీళ్ళు ఏం చేశారంటే ఒక స్టెప్ ముందుకెళ్ళి 2,000 మంది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళకి ఒక అవతార్ క్రియేట్ చేశారు. ఒక అవతార్ అంటే వాళ్ళ ఫేస్, వాళ్ళ డ్రెస్ వాళ్ళకి నచ్చినట్టు. అందులో మాట్లాడే వక్తలు, ప్రొఫెసర్లు, గెస్ట్లు వాళ్ళందరికీ కూడా విర్చువల్ అవతారాలు తయారు చేశారు. ప్రతి ఒక్కళ్ళకి ఒక వీడియో అన్నమాట. వాళ్ళు నడుచుకుంటా గ్యాలరీలో వచ్చి, ఇదంతా కూడా యానిమేషన్ కంప్లీట్ గా వచ్చి ఆ పట్టా తీసుకొని వాళ్ళ కాళ్ళు మొక్కడం వాట్ ఎవర్ చేసి వెళ్ళారనమాట. ఇది కైండ్ ఆఫ్ బ్రహ్మాండంగా చేశారు. విర్చువల్ రియాలిటీలో 2020 గ్రాడ్యుయేషన్ సెరమనీ చేశారు. ఇంట్రెస్టింగ్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఐ మీన్ కుదోస్. ఇంత చాలా ఎఫర్ట్ ఉండాలి దానికి, అది పెట్టాలి అంటే చిన్న పని కాదు అది. 2,000 మంది అంటే. చెప్పండి మీ మైక్రోసాఫ్ట్. సో షోలో నేను ఇందాక నుంచి ఊరిస్తున్నాను, మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఫ్లైట్ సిమ్యులేటర్ గేమ్ వచ్చింది. అవును, లాస్ట్ టైం కూడా చెప్పారు, బ్రహ్మాండం ఉంటుంది అది. ఇది ఒరిజినల్ గా మన శ్రోతలకు ఏంటంటే ఒక వే బ్యాక్ మనకు సెప్టెంబర్ 11 నాడు 9/11 జరిగింది కదా, ఒక దుర్ఘటన. వాళ్ళు ఎవరైతే హైజాకర్లు ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని వాడారు. అప్పట్లో ఇంకా ఇది ఎందుకు అంటే మైక్రోసాఫ్ట్ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. తర్వాత అది అమ్మకానికి కూడా రాలా. నేను తర్వాత ట్రై చేశాను, నేను అది కొందామా అని. సో ఇప్పుడు స్టోరీ ఏంటంటే 2020లో వీళ్ళు మొత్తం దీన్ని రీవ్యాంప్ చేసేసి ఇది రిలీజ్ చేశారు. నేచురల్లీ మీకు ఎక్స్బాక్స్ లో ఉంటది, ప్లస్ మీ విండోస్ కంప్యూటర్ ఉంటే, కంప్యూటర్ లో మంచి గ్రాఫిక్ కార్డ్ గనక ఉంటే ఐ థింక్ $150-160 ఉందండి అది రేట్. కొంచెం మనం రేట్లు చూడటం మానేసాం. రేటు కొంచెం ఇట్స్ కైండ్ ఆఫ్ లెట్ మీ జస్ట్ సీ మైక్రోసాఫ్ట్ విండోస్ సిమ్యులేటర్. సో దీని బ్యూటీ ఏంటో చెప్తాను నేను. ఈసారి వాళ్ళ డేటాబేస్ ఎంత బాగుందంటే, మీరు స్టాండర్డ్ ఎడిషన్ 59. నేను 120 అనుకున్నా నేను. ఓకే, డిలక్స్ 90, అది 120. సో స్టాండర్డ్ వచ్చేసేసి $60, డిలక్స్ 90, ప్రీమియం ఎడిషన్ వచ్చేసేసి $120. ముఖ్యంగా టిక్కీ టాక్ శ్రోతలకి నేను ఏం చెప్తున్నానంటే, మీకు టెక్నాలజీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే, ముఖ్యంగా భారతదేశం నుంచి వినే శ్రోతలకి, మీ కంప్యూటర్లో గనక మినిమం గ్రాఫిక్స్ కార్డు గనక ఉంటే $60 అంటే మరి ఇండియాలో ఎంత అడుగుతాడో తెలియదు. 60 అంటే సుమారు 4-5 వేల రూపాయలు. మీకు మొత్తం ఏరోప్లేన్ ఎట్లా నడపాలి అన్నదంతా మీరు దీంట్లో నేర్చుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. 20 రకాల. ఎక్కడ కొనొచ్చు? మైక్రోసాఫ్ట్ స్టోర్ లోనా? మైక్రోసాఫ్ట్ స్టోర్ xbox.com పోతే మీకు దొరుకుతుంది. 20 ప్లేన్లని మీరు నడపొచ్చు. మీరు చూస్ చేసి రియల్ టైం ఫీలింగ్ వస్తుంది. అంటే మనకి ఈ డీలక్స్ లేదు, డీలక్స్ ఎడిషన్ లో ఇంకొక 20 నుంచి 25 అవుతాయి. ఇంకా ప్రీమియం డీలక్స్ లో వచ్చేసేసి ఇంకో 10 ఎక్కువ వస్తాయి. సో మొత్తం 35 ప్లేన్ల వరకు వస్తాయి, రైట్? అండ్ ఒక 10 హ్యాండ్ క్రాఫ్టెడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, అంటే 10 ఎయిర్పోర్ట్లలో మీరు ల్యాండ్ అవ్వచ్చు.
ఇప్పుడు కానీ మీరు ఇది ఆకలింపు చేసుకోవటం అనేది కొంచెం ఇది ఒక లెర్నింగ్ కర్వ్ ఉంటుంది దీన్ని కష్టం, ఇది నేర్చుకోవడానికి. చాలా. అంటే మీకు బేస్ వర్షన్ లో 20 వస్తాయి, బ్రహ్మాండంగా ఉంటది. కానీ మీకు ఆ, ఇంకా ఇది ఇప్పుడు ఈ ప్లేన్ ని మీరు తాజ్ మహల్ గుండా మీరు ఫ్లై అవుతూ ఏరోప్లేన్ లోంచి తాజ్ మహల్ ఎలా కనపడుతుంది. యాంకర్ వాట్ లో హిందూ దేవాలయాలు ఉన్నాయి ఇండోనేషియా, బాలి, అవి వాటిపై నుంచి ఈజిప్ట్ పిరమిడ్స్ ఇట్లాంటి చోట్ల నుంచి వెళ్ళొచ్చు. తర్వాత మేజర్ హబ్స్ జేఎఫ్కే ఎయిర్పోర్ట్ అలాంటి చోట. సో అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది ఇది అసలు. ఐ మీన్ నాకైతే అబ్బా చాలా సూపర్ సూపర్. యా. సో ఈ ముఖ్యంగా మీ పిల్లలు ఎవరన్నా యూత్ ఉంటే మా శ్రోతలకు చెప్పేందంటే మీరు ఈ సాఫ్ట్వేర్ కొని వాళ్ళకి ఎట్లా నేర్పండి. సో చూస్తారు వాళ్ళు, దే విల్ సీ అండ్ యూనో టెక్నాలజీ నేర్చుకోవడంలో తప్పలేదు. ఏరోప్లేన్ ని మీరే నడిపినట్టుగా ఉంటది. సో అద్భుతంగా ఉంది అది. అండ్ ఇప్పటి వరకు జనాలు అయితే చాలా చాలా బాగుందని చెప్తున్నారు. ఇట్స్ వెరీ పాపులర్ అయిపోయింది ఇది. సో అదండి దీని గురించి. బ్యూటిఫుల్, గుడ్ షో బాను. తర్వాత మీకు ఇంకొకటి ఏదో ఉన్నట్టుంది, వాల్మార్ట్ వర్సెస్ టెకిటాక్. లాస్ట్ టైం మనం చెప్పాం మైక్రోసాఫ్ట్ అండ్ వాల్మార్ట్. ఏంటిది? వాల్మార్ట్ ఇప్పుడు జాయిన్ అవుతా ఉంది టెకిటాక్ ని కొనడానికి. టిక్ టాక్. టెకిటాక్ కదా, అది కొంచెం వెరైటీ. శ్రోతలకి ఒరకిల్ కొంటా అని వచ్చిందని, తర్వాత మైక్రోసాఫ్ట్ కొంటా అని, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాల్మార్ట్ కలిపి కొంటున్నారని వచ్చింది. నాకు అర్థం కావట్లేదు ఏందో. నాకు అది అర్థం కాల, వాల్మార్ట్ కి ఏం బిజినెస్ దీంట్లో అని. బట్ బిగ్గర్ గేమ్ ప్లాన్ ఏదో ఉండి మేబీ దే ఆల్సో వాంట్ టు వెంచర్ ఇన్ టు యునో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే రిటైల్ బిజినెస్ పోతా ఉందో స్లోగా. ఐ డోంట్ నో. సో అదండి ఈరోజు. దిస్ ఈజ్ ఇట్ టుడే. మనము మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ధన్యవాదాలు. అండ్ వినండి, వినిపించండి. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు విన్నది టెకిటాక్ విత్ కేపీబీపీవీబీ. వచ్చే వారం కలుద్దాం. గుడ్ నైట్. Disclaimer: the views, comments, and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is Mind Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.